అండ్ దెన్ బాటిల్తో తల పగలగొట్టించుకొని కథని మార్చేసిన మా సూర్య. అంతే కదా, మీదే కదా తల పగిలింది. లేదు, ఆయన పగల కొట్టాడు, మీరు పగల కొట్టించుకున్నారు తల. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యన అక్కడక్కడ వెళ్తుంటే కొన్ని మాస్కులు పెట్టుకున్నా, కొంచెం క్యాపులు పెట్టుకున్నా కూడా గుర్తుపడుతున్నారు, అంటే మా రియల్ ఫేస్లు కాకుండానే. ఇదందరికీ కారణం మా యదువంశీ గారు అండ్ నిహారిక గారు, జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఈ చిన్న పేరుని, ఇంత సక్సెస్ని నా పర్సనల్గా నేను వీళ్ళకి క్రెడిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి. ఓ మాట అంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. అలాగే సినిమా తీసి చూడండి, ఎంత బాధ్యతగా ఉంటుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత ప్రేమ ఇస్తున్నందుకు. ఈటీవీలో సెప్టెంబర్ 12th నుంచి వస్తుంది. ఇంకా అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఏదో పాట పాడమంటున్నారు, ఏమైనా రహస్యాలు ఉన్నాయి దాని వెనకాల? పాడనండి, నాకు పాటలు రావు. పాడితే నెక్స్ట్ సినిమాలో ఏదైనా అనుదీప్ ఏమైనా అవకాశం ఉంటే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. వద్దులే అయితే, పాడద్దు. ఓకే, సో ఆ తర్వాత సుబ్బు, వెరీ ఫెరోషియస్ సుబ్బు. నార్మలేనా? హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఇంతమంది స్టేజ్ మీద ఉన్నప్పుడు జనరల్గా మైక్ వస్తుందన్న థాట్ రాదు, సో ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక 3 డెసిషన్స్ గురించి చెప్పా. అదే ఈరోజు ఒక డెసిషనే చెప్తా, ఒక ర్యాంప్ డెసిషన్ గురించి చెప్తా. ఇందాక రమేష్ గారు చెప్పిందే, ఫిలిం రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఆడి సక్సెస్ టాక్ వచ్చాకనే ఓటీటీ గురించి మాట్లాడదాం అనే డెసిషన్ ఏదైతే రమేష్ సార్ తీసుకున్నారో, దానికి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఇప్పుడనే కాదు, అంటే మీరు అన్నట్టే, మళ్ళీ నేను చెప్తే బాగోదేమో, బట్ మీరు అన్నట్టే థియేటర్స్, ఏ ఫిలిం అయినా థియేటర్స్ కోసమే చేస్తాం. సో థియేటర్స్ రిలీజ్ అయ్యి ఓటీటీ తర్వాత డిసైడ్ అవుదాం అనే డెసిషన్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ డెసిషన్. అండ్ నేను పర్సనల్గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలే, స్టేజ్ మీద చెప్పా. సో పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి అండ్ లక్ష్మి గారికి అండ్ వంశన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ సుబ్బు. ఐ థింక్ ఐ డోంట్ నో, ఇంత మంచి స్టార్ట్ నాకు ఐ కెనాట్ ఇమాజిన్ ఏమో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్లో September 12th ఇట్స్ కమింగ్. ఎట్లయితే థియేటర్లో సక్సెస్ వచ్చిందో అదే హ్యాపీనెస్ నాకు ఈటీవీ విన్లో వస్తుంది అన్నాక అదే ఫీలింగ్ వచ్చింది. బికాజ్ వి ఆల్ నో ఈటీవీ అనేది ఇట్స్ ఆథెంటిక్ అండ్ వెరీ జెన్యూన్ కంటెంట్. సో అలాగే కమిటీ గురోళ్ళు వి ఆల్ నో వెరీ ఆథెంటిక్ ఫిలిం ఈటీవీ విన్లో రావడం సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుబ్బు గారు. దెన్ మా పెద్దోడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.